హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బోర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో ఏంటంటే అయ్యగారు మేమంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందామని అనుకున్నామండి. బట్ చాలా విఘ్నాలు వస్తున్నాయి, ఆటంకాలు కలుగుతున్నాయి. సో మంచి ల్యాండ్ తీసుకొని మనం అనుకున్న రేట్లో దెన్ ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఎలాంటి విఘ్నాలు జరగకుండా గణపతికి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం గణపతికి పూజ చేద్దామని అనుకున్నామండి. అయ్యగారిని అడిగితే 21 వీక్స్ చేయాలి గణపతికి పూజ అని చెప్పి అన్నారు. సో ఇన్ కేస్ మనం కోరుకున్నది నెరవేరితే, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ మంచిగా జరిగితే, ఆ కొత్త ఇంట్లో, గృహప్రవేశం చేసిన ఇంట్లో మనం స్టార్టింగ్లో సత్యనారాయణ వ్రతం అవన్నీ హోమాలు చేస్తాం కదండి, అది కూడా దెన్ అప్పుడు గణపతి హోమం ఫస్ట్ చేపించాలంట. సో అందుకే గణపతి హోమం కూడా మనం అనుకున్న పని నెరవేరితే చేద్దామని డిసైడ్ అయినామండి. సో ఇక్కడ 21 వీక్స్ అంటే ఎవ్రీ ట్యూస్డే చేస్తున్నాను ఇక్కడ. సో ఆ వీక్ పూజ విధానం ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ ఫస్ట్ మెయిన్ పంచలోహాల విగ్రహం తీసుకున్నానండి, చిన్నది, బొటనవేలు కన్నా చిన్నది. ఇక్కడ వినాయకుడు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీ వీక్ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ దేవుడికి మనము దీపం పెట్టేసి దెన్ స్టార్టింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనము పాలతో అభిషేకం చేయాలండి. ఫస్ట్ దేవుడికి పాలతో అభిషేకం చేసి వాటర్తో మళ్ళీ శుద్ధి చేసుకున్నాక మళ్ళీ యాస్టీస్ ప్లేస్లో వినాయకుని పెట్టేసి కుంకుమ గంధం అవన్నీ పెట్టేసి మనం చేయాలండి. సో ఫస్ట్ మనము గణపతికి పాలతో అభిషేకం చేయకముందు ఫస్ట్ మనం దీపం వెలిగించుకొని తర్వాత పాలతో అభిషేకం చేస్తే మంచిదండి. సో ఇక్కడ ఫస్ట్ నేను దీపాలు వెలిగించాను. దెన్ ఇంకొకటి మనం గరక కూడా తెచ్చుకోవాలండి. గరక మెయిన్ ఇంపార్టెంట్ మన గణపతికి. గరక, బెల్లం, అట్టిపండు పెడితే ఈజీగా ప్రసన్నం అవుతాడు. ఇక్కడ దండ కనిపించేసి చిన్నది, నేను చెన్నైలో మొన్న రీసెంట్గా వెళ్ళాను కదా, మా పాప వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు, అవార్డు వచ్చినప్పుడు వెళ్ళి ఆ చిన్నగా కనిపిస్తే బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ గణపతికి ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసి దెన్ పాలతో అభిషేకం చేస్తున్నాను. ఫస్ట్ క్లీన్ చేయాలండి వాటర్తో, చేశాక నెక్స్ట్ పాలతో అభిషేకం చేస్తున్నాను. పాలతో చేశాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ పాలతో చేస్తున్నాను, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఒకసారి. చేశాక అంటే యాక్చువల్లీ పంచామృతం కూడా చేసుకోవచ్చు, బట్ అయ్యగారు పంచామృతం అని ఏం చెప్పలేదండి, ఓన్లీ పాలతో చేసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఈ పాలతో అభిషేకం చేసేటప్పుడు ఓం గం గణపతయే నమః అనుకుంటూ చదవాలండి శ్లోకం. ఈ మంత్రము ఓం గం గణపతయే నమః ఇలా చదువుకుంటూ చేసుకుంటూ పాలతో చేసుకోవచ్చు. 108 టైమ్స్ కూడా మనం చదువుకోవచ్చు. పాలతో అభిషేకం చేసే టైం వరకైనా చదువుకోండి, అట్లీస్ట్ 108 కాకుండా. నెక్స్ట్ క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి మళ్ళీ యాస్టీస్ యథాస్థానం అని అంటాం కదా, ఆ యాస్టీస్ ప్లేస్లో పెట్టేసేయాలండి. పెట్టేస్తే మనం పెట్టే ముందు దేవుడికి మళ్ళీ ఒకసారి అలంకరణ అంటే గంధము కుంకుమ పెట్టేసి అక్కడ పెట్టేయాలి. మళ్ళీ యాస్టీస్ ప్లేస్లో పెట్టేసి గార్లాండ్, అదే దండ మనం తెచ్చుకున్నాం కదా, ఆ దండ కూడా వేసేయాలి. వేస్తే మంచిది. నెక్స్ట్ ఇంకా మన ప్రాసెస్లో స్టార్ట్ ఏంటంటే మన గరక ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నానండి. ఆ గరక క్లీన్ చేసి వాటర్తోని 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, గణపతి అష్టోత్తరం 108 నామాలు, ఆ నామాలు చదువుకుంటూ మనము గరక వేస్తూ ఉండాలి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గరక వేయాలండి. సో అలా వేస్తే చాలా మంచిది, మన రిజల్ట్ కూడా ఈజీగా వస్తుంది మనకి. సో ఈ అష్టోత్తరం ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో మనకి మెయిన్ ఏంటంటే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనకి మంచి జరగాలని చెప్పి కోరుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే సంకల్పం, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను, అక్కడ సంకల్పంలో
ఏంటంటే ఫస్ట్ ఓం గం గణపతే నమః, ఓం సరస్వతియే నమః, ఓం లలితా నమః. మీ మీ అమ్మవారు ఏ అమ్మవారు అనుకుంటే ఆ అమ్మవారు ఫస్ట్ ఆ గణపతి తలుచుకోవాలి. తర్వాత అమ్మవారు. నెక్స్ట్ సంకల్పంలో మీ మీ కోరిక ఏంటి, ఆ కోరిక అక్కడ చెప్పుకోవాలండి. అంతకుముందు ఏంటంటే ఓం గం గణపతే నమః, ఓం లక్ష్మీ నమః అన్నాక మీ గోత్రం చెప్పుకొని మీ హస్బెండ్, మీ ఇప్పుడు సపోజ్ ఇద్దరు కోరిక ఒకటే అనుకుంటే మీ హస్బెండ్ నేమ్, దెన్ మీ నేమ్ ధర్మపత్ని అని మీ నేమ్ చెప్పేసి మీ కోరిక ఏంటో అక్కడ చెప్పుకోవాలండి. ఆ కోరిక మేము చెప్పుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మీ పిల్లలకి మీ పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ కోరికలు ఏంటి, మీరు మీ తరపున వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు, అది కూడా మీరు ఇక్కడ పుత్రిక, అమ్మాయి అయితే పుత్రిక, అబ్బాయి అయితే పుత్రుడు అని పుత్రికస్య అట్లా చదివి ఆ నేమ్ చదివి మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో అది చెప్పేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మీకు కూడా ఇండివిజువల్గా వైఫ్గా అంటే యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఇంకా మీకేమైనా కోరికలు అంటే లైక్ స్టడీస్ కానీ ఇంకేదన్నా ఎగ్జామ్స్కి మంచి కావాలనుకుంటే అది కూడా, సపోజ్ ఎక్కువ చదవాలి మీరు హయ్యర్ స్టడీస్ అనుకోండి, ఉన్నత విద్య అని అనుకోవాలి. లేదు ఇంకా పరీక్ష సరే ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నారు దానిలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగ ప్రాప్యర్థం అని అనుకొని చెప్పుకోవాలండి. ఇక్కడ సంకల్పం నేను అలాగే చెప్పేసుకున్నాక మనము ఇంకా గరకతో ఒక్కొక్క అష్టోత్తరం మనము గణపతి అష్టోత్తరము చదువుకుంటూ ఉండాలండి. సో ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి అదే. అండ్ నెక్స్ట్ మనకేంటంటే మెయిన్ థింగ్ అష్టోత్తరము మంచిగా శ్రద్ధగా ఎంత భక్తితో చేస్తే అంత మంచిది. మనం నమ్మకం పెట్టుకోవాలండి. ఫస్ట్ థింగ్ నమ్మకం పెట్టుకుంటే ఏదైనా మనం సాధించగలం. ఇక్కడ మా అమ్మాయి చూడండి, నేను స్టార్ట్ చేస్తున్నా లేదో మా అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, గోవిందా గోవిందా అంటుంది. ఓకే అండి, ఇక్కడ గరకతో ఒక్కొక్క నామం ఇలా చేసుకున్నానండి. అంటే అంత మొత్తం తీయలేదు, నార్మల్గా తీసానండి, తీసేవాళ్ళు లేరు వీడియో. సో నేనే తీసుకున్నాను, పాప ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందే, కానీ ట్రై చేశాను. సో మనం ఏదైనా ఇంటి నిర్మాణం కోసం ఏమన్నా విఘ్నాలు లేకుండా ఇట్లా చేసుకుంటానని 21 వీక్స్ చేసుకుంటానని చెప్పాను కదా, అట్లా చేసుకుంటున్నానండి. ఇప్పటికీ ఇది 8th వీక్, మన లాస్ట్ వీక్కి 8th వీక్ ట్యూస్డే అయిపోయిందండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ మనము వినాయకుడిని పంచలోహాలు కాకుండా కొందరు లేదు కాబట్టి విగ్రహం లేకపోతే లైక్ పసుపు గణపతి కూడా చేసుకుంటారండి. కానీ పసుపు గణపతి అంటే అన్ని వీక్స్ అంటే మేబీ అంటే వాటర్ డ్యామేజ్ ఇట్లా అవే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి నేను చేయలేదండి. అందుకే పంచలోహాల గణపతి తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి, 21 ఉండ్రాళ్ళు పెట్టాలి ఎవ్రీ వీక్ మనం చేసుకున్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఎంత వాటర్ తీసుకుంటే అంత క్వాంటిటీ బియ్యం పిండి తీసుకోవాలండి. సేమ్ కొంచెం వాటర్ ఫస్ట్ బౌల్ తీసుకొని వాటర్ వేడాక ఒక 5 మినిట్స్ వేడాక అందులో సేమ్ క్వాంటిటీ పిండి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ ఉండ్రాళ్ళు చూసుకొని అంటే ఆ పిండి బాయిల్ అయ్యేటట్టు చూసుకొని కాసేపు అయినాక చల్లారాక పక్కన పెట్టేసేయండి. చల్లారాక మనము ఉండ్రాలు చేసుకోవచ్చు చేతితో. ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి. ఇంకొకటి ఏంటంటే మనం పుష్పాలు అవన్నీ సమర్పించుకోవచ్చు మన అన్ని దేవుళ్ళకి. ఓకేనా అండి, ఈ గణపతి అష్టోత్తరం అయిపోయింది కాబట్టి అయిపోయాక ఈ ఉండ్రాళ్ళు ఇంకా మనం పుష్పాలు ఇంకా ఏమున్నా కొబ్బరికాయ కూడా కొట్టేవాళ్ళు కొట్టొచ్చండి. నెక్స్ట్ గణపతి ప్రార్థన కూడా చేసుకోవచ్చు, సంకటనాశన గణేష స్తోత్రం కూడా చదువుకోవచ్చు, ఇలా ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు ఉండ్రాళ్ళు కొందరైతే జనరల్గా శనగపప్పు, నెయ్యి, ఉప్పు కూడా వేస్తారండి, అది మన ఇష్టం అండి, అట్లా అనేం లేదు. ఓకే, సో ఇలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ పూజ వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటంటే ఇంటి నిర్మాణంలో విఘ్నాలు తొలగుతాయి. సో పనులు ఆలస్యం లేకుండా పూర్తవుతాయి, మనం అనుకున్న పనులు తొందరగా అయిపోతాయి. నెక్స్ట్ ధన వ్యయం అదుపులో ఉంటుంది. ఇక్కడ ఉండ్రాలు చేస్తున్నాను చూడండి,
21 ఉండ్రాలండి. ఎవ్రీ వీక్ 21 పెట్టాలి. అంటే యాక్చువల్లీ అయ్యగారు ఇంకా చిన్నగా చేయమన్నాడు గానీ, నేను కొంచెం పెద్దగానే చేశానండి. యాక్చువల్లీ ఇవి పెట్టినాక అండి ఈ ప్రసాదం మనం తినకూడదు. ఎట్టి పరిస్థితిలో తినకూడదు. దేవుడికి అది నైవేద్యంగా ఉండాలండి అంతే. ఎందుకంటే అవి అంతే ఇంక తినొద్దంట. నేను మ్యాక్సిమం ఇంట్లో అంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో అనుకున్న బయట వాళ్ళకి కూడా, కానీ చేయొద్దంట. ఓకే. పూజా ఫలితాలు ధన వ్యయం అదుపులో ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లో శుభం, శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది. కొత్త ఇల్లు సంతోషాలతో నిండుతుంది. ఓకేనా అండి? సో, ఇలా ఉండ్రాలు చేసేసుకున్నాము. సో, ఇలా ఉండ్రాలు చేశాక ఇడ్లీ పాత్రలో లైట్గా ఆయిల్ పెట్టేసి, వాటర్ పోస్తాం కదా ఇడ్లీ పాత్రలో, వాటర్ పోసేసి ఆ ట్రేస్ ఉన్నాయి కదా, ట్రేస్ మీద ఆయిల్ లైట్గా పెట్టేసి, లైట్గా ట్రేస్కి ఆయిల్ రాసేసి, నెయ్యి కూడా రాసేసుకోవచ్చు, రాసేసి వాటి మీద ఉండ్రాలు మనం చేసిన ఉండ్రాలను పెట్టేసేయాలండి. పెట్టేసి విజిల్ వచ్చే వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా అండి? దెన్ అవి తీసేసుకొని అయిపోయాక విజిల్ వచ్చేసి తీసాక కొంచెం చల్లారాక పెట్టండి, దేవుడికి వేడిగా కాలుతుంది. ఓకేనా అండి? దెన్ లాస్ట్లో మనము చేసుకున్న అన్ని ఉండ్రాలు కానీ, నైవేద్యం కానీ, బనానా కానీ, బెల్లం కానీ, సో ఇలా పెట్టేసి విజిల్ వచ్చే వరకు పెట్టేశానండి. పెట్టేశాక నెక్స్ట్ ఇక తీసి మనము ఒక బౌల్లో తీసేసుకొని వేడి మన అంటే వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయచ్చండి. మెయిన్గా బెల్లము, బనానా, ఉండ్రాళ్ళు ఇలా. అంటే బెల్లం నైవేద్యం, బెల్లమును బనానా ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము, మీ శక్తి కొలది. ఇవైతే పక్కా ఉండాలండి. 21 ఉండ్రాళ్ళు, సైజు నాట్ ఎ మ్యాటర్. పెట్టేసాను. ఇలా అండి, ఇలా అయిందండి పూజ. దెన్ లాస్ట్లో మనము మంచిగా కంప్లీట్ అయింది కదండి, సక్సెస్ఫుల్గా హారతి ఇచ్చేసి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ ఉంటే కొట్టండి. ప్రసాదంగా కొబ్బరికాయ కూడా పెట్టొచ్చండి. నెక్స్ట్ లాస్ట్లో హారతి ఇచ్చి ప్రసాదం అందరికీ పంచితే చాలా మంచిదండి. సో మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నానండి. మీకు ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా రీచ్ అవ్వాలని, అంటే మనం అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మన కొత్త ఇంటి కల త్వరగా నెరవేరాలని దేవుని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా పూజ చేయండి, దేవుని ఫలితాలను పొందండి. ఇక మా అమ్మాయి పాప గంట కొడుతుంది లాస్ట్లో వచ్చి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వాతి బాలభక్తి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పూజలో ఏమైనా దోషాలు ఉంటే మన్నించండి. అండ్ ప్లీజ్ కామెంట్ మీ. కామెంట్లో ఓం గం గణపతే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.